ఈ నడుమ ఫోన్ చేస్తే చాలు మొదలు అవతలోళ్ళ ఫోన్ రింగ్ కాకుండా జాగ్రత్త మీకు ఆళ్ళిల్లు అడ్డదాకులోళ్ళు ఫోన్ చేసి మీ వివరాలు అడుగుతుర్రు, నిజమని నమ్మి సమాచారం ఇయ్యకుర్రి అటెంక మోసపోకుర్రి అని వింటున్నాం కదా. గా ముచ్చట యాదికొచ్చిందో ఏమో కానీ ఏంలాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ కూడా అసొంటోళ్లకు దొరకకుండా తప్పించుకోండు. మరి ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన గా ఎగ్రవంతులు ఎవళ్ళు, అసలు ఏమిటికి ఫోన్ చేసిర్రో అరుసుకొని వద్దాం పార్రి. బక్రాగాలం చేస్తానికి ఎమ్మెల్యే అయితేంది ఎంపీ అయితేంది అన్నట్లే ఉందిగా కొందరు తాషిలుగాల వ్యవహారం. ఇగో గిడ పోలీసుల వెనక మరల ముసుగులేసుకొని గుడ్డేలుగు లెక్క నిలబడ్డారు చూడుర్రి. గీమోతేవారే గా దందా చేసేది. పేరు నవీను. జగిత్యాల జంబిగద్దె ప్రాంతం దిక్కు లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ అని ఓ దొంగ దందా నడిపిస్తున్నాడట. అంతేకాదు ఓ అమ్మాయిని పనిలో పెట్టుకొని దినం అమాయకులకు ఫోన్లు చేస్తుర్రట. గల్ఫ్ తోలిస్తాము, ఆడ లచ్చలకు లచ్చలు జీతం ఉంటది అని ఉద్దరమాటలు చెప్పి చాలా మందిని అప్పులపాలు చేసిర్రట. అట్లా ఈసారి ఫోన్ కాల్ ఎమ్మెల్యే సీనన్నకు వచ్చింది. ఇక ఫోన్ చేసిన గపోల్లా, హలో నేను పలానా కంపెనీకించి మాట్లాడుతున్నా, మీరు గల్ఫ్ పోవాలనుకుంటుర్రా అని అడగంగానే ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది. గల్ఫ్ పోవాల్సిన అక్కర నాకేంది, ఆడికి నేనెందుకు పోతా అని చెప్పి వద్దమ్మా వద్దు అని ఫోన్ కత్తిరియబోతుంటే ఆగు రాగుర్రి అని ఇంకేదో అన్నదట గపోల్లా. దీంతో మరింత అనుమానపడ్డ సీనన్న సీదా పోలీసులకు మతలబందిచ్చిండు. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసోళ్ళు ఫోన్ నెంబర్ పట్టుకొని దోలాడుకుంటూ పోతే ఇగో గీ ఆఫీస్ జాడ దొరికింది. ఈగేముంది, ఆఫీస్కు పర్మిషన్ ఉందా, ఇప్పటి వరకు ఎంతమందికి ఇట్లా ఫోన్ కొట్టిర్రు, వీళ్ళ చేతుల ఎందరు మోసపోయిర్రు అనే లిస్ట్ మొత్తం బయటికి తీసే పనిలో ఉన్నారు. అగు సీనన్నేమో అంటుండు. గల్ఫ్లో జరిగేటువంటి మోసాలకు చెక్ పెట్టే విధంగా ఈ అడ్వైజరీ కంపెనీ ద్వారా ఇచ్చే సూచన సలహాలను ప్రభుత్వం పాటిస్తూ ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఇందులో భాగంగా నేను నా దృష్టికి వచ్చింది కూడా ఎందుకు పోలీస్ శాఖ చెప్పగలిగినంటే ఆమె వ్యక్తిగత కోపాలు ఎవరిపై లేదు, అంటే గల్ఫ్ పేరిట ఆశ చూపెట్టి యువతను నిర్వీర్యం చేసే విధంగా యువతను అప్పులపాలు చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదనేటువంటి భావాన్ని దృష్టిలో పెట్టుకునే విధంగా చేయడం జరిగింది. గదన్నట్లు నేను ఎమ్మెల్యేను, నాకెందుకు ఫోన్ చేసినావు అమ్మా అని అడిగితే ఉల్టా సార్ మీదనే గరమైందట. మొత్తానికి ఎమ్మెల్యేకి వచ్చిన ఫోన్ పుణ్యమా అని ట్రావెల్స్ పేరుతోని దొంగ దందా చేస్తున్న నవీన్ గాని భాగోతం బయటపడ్డది అన్నట్లు మనోని ఊరు ఎక్కడనో చెప్పలేదు కదా, సారంగపూర్ మండలం రంగపేటనట. ఇక కేసు కట్టిన పోలీసోళ్ళు ఆఫీస్ను సీజ్ చేసి రూపాయి ఆశపడకుండా ఎంతో నియతగా దందా చేస్తున్న నవీన్ను అరెస్టు చేసి తోలుకపోయిర్రు. కానీ చూడుర్రి గల్ఫ్ ట్రావెల్స్ పేరుతోని ఎంత పెద్ద కథ అయిందో.